2-3 మంత్స్ నుంచి అడుగుతుంటే మా పతిదేవుడికి ఈ రోజు కుదిరిందండి. పార్క్‌కి తీసుకెళ్ళు, బాబుని కొంచెం పార్క్‌కి తీసుకెళ్ళి ఆడిపించు అంటే, ఈరోజు పాపం మా మీద కరుణించి మమ్మల్ని పార్క్‌కైతే తీసుకెళ్లారు. ఇంకా పార్క్‌లో కాసేపు అవి చక్కగా టైమ్ స్పెండ్ చేశాడండి. పిల్లలు ఇలా బయటకి వెళ్ళి చాలా మందిలో కలిస్తేనే వాళ్ళు ఈజీగా అందరితోటి మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో, ఎప్పుడైనా గానీ ఇట్లా అందరిలోకి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈవెన్ మనం గూడా ఇంట్లోనే ఉండి గూడా చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. పర్సనల్‌గా నాకు ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఇలాగ బయటికి వెళ్ళడము, ఎక్స్‌ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టము. బట్ యాజ్ ఏ హౌస్ వైఫ్ నేను బయటికి ఎప్పుడైనా వీకెండ్స్‌లో మా వారు తీసుకెళ్తే ఎళ్ళడం తప్ప ఇంకా విడిగా ఎళ్ళలేను కదా! ఇక్కడ గ్రాస్‌లో అలా నడిపిస్తూ ఉన్నారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళని గూడా తీసుకొనైతే వెళ్ళాము. అందరం చక్కగా టైమ్ స్పెండ్ జేసి రిటర్న్ అయిపోతున్నాము. అప్పటికే 7:00 దాకా అవుతుంది. నాకు ఫుల్ ఆకలవుతుంది. సరే ఇంకా పానీపూరి బండి దగ్గరికెళ్తే పానీపూరి ఫుల్లుగా రష్ క్యూ ఉందనమాట. ఇక్కడంతా బొమ్మలు పెట్టారు. చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇంకా అవి చూసుకొని ఇంకా పానీపూరి వద్దులే టైం అయిపోతుంది కదా అని చెప్పి నేనింకా ఇక్కడ బేల్ మిక్చర్ ఉంటే అదైతే తీసుకొని వచ్చేసాను. అది హెల్త్‌కి మంచిది. టేస్ట్‌కి టేస్టీ ఉంది. సో, ఇదేనండి మినీ వ్లాగ్. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.